హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో నేను హౌ టు పాస్ ఎంఎస్ఎఫ్ ఆర్ కాసమ్, ఇది ఎవరికి అని అంటే R18 వాళ్ళకి, ఎక్స్క్యూజ్ మీ సారీ, R18 వాళ్ళకి, ఎంఎస్ఎఫ్ కాసమ్ వాళ్ళకైతే 5th యూనిట్ స్టోకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కో చైన్. ఏంటిది? 5th యూనిట్ స్టోకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కో చైన్. సీ ద వీడియో. ఇంకొకటి ఏంటంటే క్లియర్గా వినండి, చివరి వరకు వినండి. వెరీ ఇంపార్టెంట్. రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏంటి, అవి ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. బట్ వీడియోని మిస్ చేయొద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దండి. ఇక్కడ ఫస్ట్ మనకి R18 వాళ్ళకి, మీరు ఎంఎస్ఎఫ్ వాళ్ళైనా కాసమ్ వాళ్ళైనా సేమ్ సిలబస్ ఉంది, ఇద్దరు ఫాలో అవ్వచ్చు. నేను ఇండివిజువల్గా పోస్ట్ చేస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే బెట, మీకు 2 మార్క్స్కి ఇప్పటి వరకు ఏంటి, మొన్న 2023లో ఉన్నటువంటి రెగ్యులర్ పేపర్ అండ్ సప్లీ పేపర్ అండ్ కంటిన్యూస్ అడ్వాన్స్డ్ సప్లీలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను. వీలైతే ఇదే వీడియోలో కంటిన్యూషన్ అండ్ ఎంఎస్ఎఫ్లో ఉన్న ఇంకో కొన్ని పేపర్స్లో కూడా ఇస్తాను. ఓకే, చూడండి. డిఫైన్ మార్కో చైన్. దీస్ ఆర్ 2 and 3 మార్క్స్ క్వశ్చన్స్. మార్కో చైన్ అంటే ఏంటి, డిఫైన్ చేయండి అని అడిగారు రీసెంట్గా. ఓకే, డిఫైన్ మార్కో చైన్. ఓకే, ఈజ్ దిస్ మ్యాట్రిక్స్ స్టోకాస్టిక్? నిన్నటి వీడియోలో చెప్పాను, స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం కనుక్కోవాలి. ఇఫ్ ఇట్ మస్ట్ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, చూడంగానే కనిపిస్తుంది. స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ప్రతి రో సమ్ అనేది 1 ఉండాలి. అదంతా తర్వాత రో సమ్ 1 వస్తుంది ఇక్కడ. కానీ ఏంటి అంటే ఇక్కడ మనకి ఆర్డర్ 2 ఉంది, 2/3 ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, దెర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ స్టోకాస్టిక్ అని రాయాలి. ఓకే, తర్వాత వచ్చేసి డిఫైన్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ మార్కో చైన్. ఇదంతా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ లేటెస్ట్ వర్షన్స్ కూడా చేస్తున్నాను, అవి చెక్ చేసుకోండి. అందులో ఇవన్నీ మళ్ళీ రిపీటెడ్ అవుతాయి. వీలైతే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది టైం ఉంటే. బట్ అప్డేట్స్ చూడండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, తర్వాత డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్. ఇక్కడ ఏంటి అని అంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ అంటే మనము అక్కడ ఏం రాయాల్సి ఉంటుందంటే, ఇర్రెడ్యూసిబులా ఎప్పుడు, రెడ్యూసిబుల్ ఎప్పుడు, పీరియాడిక్ అపీరియాడిక్. ఓకే, ఇవన్నీ కండిషన్స్ రాయాల్సి ఉంటుంది. ఒక 3-4 రాస్తే మీకు సరిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ వెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి రెగ్యులర్? చెప్పాను, స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ అడుగుతున్నారు. స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, అది ఎప్పుడు రెగ్యులర్ అవుతుంది? మనకు తెలుసు స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏమంటాము, ఇట్ ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఈచ్ రో సమ్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. అండ్ ఏం కావాలి మనకి, రో సమ్ అనేది 1 ఉంటే దాన్ని స్టోకాస్టిక్. అండ్ దెర్ ఈజ్ నో నెగటివ్ వాల్యూస్. అది రాసి ఎప్పుడు రెగ్యులర్ అవుతుంది, నేను ఆల్రెడీ చెప్పాము ఎప్పుడు రెగ్యులర్ అవుతుంది, ఓన్లీ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ పాజిటివ్ అయి ఉంటే. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను రెగ్యులర్ ఏ విధంగా చెక్ చేస్తాం, చెక్ చేసుకోండి. తర్వాత డిస్కస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కో చైన్. ఇది మళ్ళీ అడిగారండి. క్లాసిఫికేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్లాసిఫికేషన్లో మనం ఏం చేస్తాం చెప్పాను కదా, ఎప్పుడు రెడ్యూసిబుల్, ఇర్రెడ్యూసిబుల్, పీరియాడిక్, అపీరియాడిక్, ఈ కండిషన్స్ అన్ని మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఈజ్ దిస్ ఇర్రెడ్యూసిబుల్ అని అడుగుతారు. ఇర్రెడ్యూసిబుల్ అంటే మనం ఎలా చేయాలి అనే ప్రాబ్లమ్స్ చేసాము, మళ్ళీ చేస్తాము. లేటెస్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏంటో, ఆ క్వశ్చన్ ఏంటో లేటెస్ట్ వీడియోలో ఉంటుంది. అండ్ ఫైండ్ ద పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ స్టేట్ ఆఫ్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు పీరియాడిక్ అంటాం, ఎప్పుడు అపీరియాడిక్ అని అంటాము అనేసి మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసాము, మళ్ళీ లేటెస్ట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అది చూసుకుంటే సరిపోతుంది. వాట్ ఈజ్ ద స్టడీ స్టేట్ వెక్టర్? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ అంటే ఏంటో కూడా అడుగుతారు, స్టడీ స్టేట్ వెక్టర్ అంటే ఏంటో కూడా అడుగుతారు. స్టడీ స్టేట్ వెక్టర్ అన్నా
ఈక్విలిబ్రియం వెక్టర్ అన్న సేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ దీని మీద లాంగ్ క్వశ్చన్ 100% వస్తుంది. దీన్ని నేను చాలా రిఫర్ చేసి మీకు లేటెస్ట్ వర్షన్స్లో దీని మీద లేటెస్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది, చూడండి. తర్వాత ఎర్గోడిక్ అంటే ఏంటిది? ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఆల్ ద స్టేట్స్ ఆర్ ఎర్గోడిక్ అని ఎలా చెప్తాము, డయాగ్రామ్ నుంచి ఎలా చెప్తాము, ఆ మ్యాట్రిక్స్ నుంచి ఎలా చెప్తాము అనేది మనం ఫర్దర్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ క్లాసెస్ కూడా ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. ఇంకా లాంగ్ వచ్చేసి మనకి హైయర్ ఆర్డర్స్ నుంచి లాంగ్ అడుగుతారు, అవేంటి ఎలా అడుగుతారు అనేది చెప్తాను. ఇక్కడున్న ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీలైతే వీడియో చేస్తాను, లేదంటే మన వీడియోస్లో ఉంటాయి, బట్ అప్డేట్స్ చూస్తూ ఉండండి. నా లాంగ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు చూడండి. మనం ఇక్కడ ఏం కనుక్కోవాల్సి ఉంటుంది అని అంటే, ఇక్కడ నేను 5 టైప్స్లో అడుగుతారు ప్రాబ్లమ్స్. అవేంటో నేను డిస్క్రిప్షన్లో మనకి లేటెస్ట్ 2023లో ఉన్న 3 పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ కాసంతో పాటు ఎంఎస్ఎఫ్ యాడ్ చేస్తాను. కాసం చూసుకునే వాళ్ళు కోసం ఎంఎస్ఎఫ్లో 5th యూనిట్తో పాటు కాసంలో ఉన్న 5th యూనిట్ చూసుకోండి, ఎంఎస్ఎఫ్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, కాసంలో ఉన్న పేపర్లో 5th యూనిట్ చూసుకోండి ఎంఎస్ఎఫ్ వాళ్ళు కూడా. ఓకే, బట్ ఎంఎస్ఎఫ్ పేపర్స్ కూడా ఇస్తాను. ఇక్కడ ఏంటి అని అంటే, ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే లాంగ్ రన్ మీద అడుగుతారు. దాన్నే లాంగ్ రన్ రేంజ్ ట్రెండ్స్ టు స్టడీ స్టేట్ వెక్టర్ ఫైండ్ ద మార్కోవ్ చైన్ విత్ ద ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అంటారు. అంటే మనం స్టడీ స్టేట్ యూస్ చేసి దీన్ని సాల్వ్ చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం ఇది లేటెస్ట్ వర్షన్స్లో చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫైండ్ ద ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఏమిస్తారు, ఒకటి ఇచ్చేసి మనకి ఏమేమి కనుక్కోమంటారు అంటే వర్డ్ ప్రాబ్లం ఇస్తారు. వర్డ్ ప్రాబ్లం ఇచ్చేసి మనకి దాని నుంచి ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ కనుక్కోవండి ఒకటి, అందులోనే క్లాసిఫై ద స్టేట్స్ అని అడుగుతారు. అండ్ దానికే డూ ఆల్ స్టేట్స్ ఆర్ ఎర్గోడిక్. ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు ఈ 2 రిపీట్ అయినాయండి. అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అనేది ఇస్తారు. ఈజ్ దిస్ ఇర్రెడ్యూసిబుల్ అని ప్రూవ్ చేయమంటారు. ఓకే, అంటే మీకు ఏం తెలియాలి, ఇక్కడ స్టడీ స్టేట్ వెక్టర్ ఇస్తే ఎలా సాల్వ్ చేస్తాము, అండ్ ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎర్గోడిక్ ఏంటిది, అండ్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఏంటిది, స్టేట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తారో తెలియాలి. ఓకే, అండ్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇస్తే ఇర్రెడ్యూసిబుల్ అని ఎలా ప్రూవ్ చేస్తాము. తర్వాత ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడిగి, లేదా ఒక మార్బుల్స్ ఆర్ డిఫరెంట్ కలర్డ్ కాయిన్స్ కావచ్చు, మార్బుల్స్ కావచ్చు ఇచ్చేసి ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ నుంచి 2 రెడ్ మార్బుల్స్ ఆర్ ప్రాబబిలిటీ 2 రెడ్ మార్బుల్స్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ రిపీట్ అయింది, అది చిన్నపాటి తీరమండి, అదేంటో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇనిషియల్ ప్రాబబిలిటీ అండ్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చి మనకి ఏం చేస్తారు అని అంటే, వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఏంటది, ప్రాబబిలిటీ ఆఫ్టర్ 2 ట్రాన్సిషన్స్, లిమిటింగ్ ప్రాబబిలిటీ. ఈ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ అన్నీ రిపీట్ అవుతాయి, బట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. 5th, 2nd, 1st లాంగ్లో కంపల్సరీ వస్తాయి. అండ్ ఏంటి అని అంటే ఇక్కడ లేని ఏముండవు, బట్ ఏంటి ఇవి 2 అంటే ఇవి పానిక్, అప్పుడు అలా అడగొచ్చు అడగకపోవచ్చు, బట్ ఇది మనకి లాంగ్ షార్ట్లో కూడా యూజ్ అవుతుంది. బట్ 5th యూనిట్ ఏ ఒక్కరు వదిలేదు, ఏ ఒక్క టాపిక్ వదిలేదు. మన లేటెస్ట్ వీడియోలో హయ్యర్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ మీకు మెయిన్ నేను ఫస్ట్ ఇచ్చినటువంటి షార్ట్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి, 5 మార్క్స్ వస్తాయి. దాని నుంచి స్టడీ స్టేట్ వెక్టర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ట్రాన్సిషన్ ఇచ్చినప్పుడు స్టేట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తాము, అండ్ ఎర్గోడిక్ అని ఎలా చూస్తాము, తర్వాత ఇర్రెడ్యూసిబుల్ అని ఎలా చెప్తాము ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఒక కాయిన్ బేస్ చేసుకొని లేదా మార్బుల్స్ అలాంటి క్వశ్చన్ రిపీట్ అయింది. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్ ప్రాబబిలిటీ అండ్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇస్తారు, అంటే ఇనిషియల్ కండిషన్ ఇస్తారు 1 2 3 ఈ విధంగా ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇచ్చారు. దానికి 2 ట్రాన్సిషన్స్, ప్రాబబిలిటీ ఆఫ్టర్ 2, ప్రాబబిలిటీ ఆఫ్టర్ 3 ట్రాన్సిషన్స్, లేదంటే
లిమిటింగ్ ప్రాబబిలిటీ, రెండు కలిపి కూడా లాంగ్కి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, వీటి మీద ఉన్నటువంటి లేటెస్ట్ క్వశ్చన్ పేపర్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. చూడండి, కాసం వాళ్ళు 5th యూనిట్ ఎంఎస్ఎఫ్లో ఉన్నటువంటి లాస్ట్ క్వశ్చన్ కూడా చూసుకోండి. ఎంఎస్ఎఫ్ పేపర్లో కాసం ఎంఎస్ఎఫ్ రెండు చూడండి. అండ్ ఎంఎస్ఎఫ్ వాళ్ళు సిఓఎస్ఎంలో ఉన్నటువంటి 5th యూనిట్ కూడా మీకు సేమ్ ఉంది. క్వశ్చన్స్ కోసం మీరు అది రిఫర్ చేయండి. ఓకే బేటా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.